అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వల్ల అమ్మాయి యొక్క ఆరోగ్య దెబ్బతింటుంది. వద్దనుకున్న బేబీని మోయడం కష్టంగానే ఉండొచ్చు. ఏదో కెరీర్ విషయంలోనో లేక జాబ్ విషయంలోనో మీరు ఆలోచించుకునే వద్దనుకున్న ఇలా స్టార్ట్ చేసి ఉండొచ్చు. కానీ అలాంటి అవకాశాన్ని దెబ్బతీస్తూ ఒక ప్రెగ్నెన్సీ తీయాలంటే దానికో ప్రాబ్లం, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని ఎస్. ఉంచుకోవాలంటే అదొక భారం. అసలు ఈ పద్ధతి ఎవరు కనుక్కున్నారు, అసలు ఎవరు మీకు చెప్పారు అంటే వాళ్ళు ఎవరు ఆన్సర్ ఇవ్వలేరండి. దంపతులకు సొంత వాళ్ళు అనుకునేది ఏంటంటే వీర్యం పడితే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఒక బండ గుర్తుగా మిగిలిపోయింది తప్పితే ఆ వీర్యం పడకపోయినా సరే తొలి దశలో ఉదాహరణకు 10 నిమిషాలు 15 నిమిషాలు కలిశారనుకుందాం. 15 నిమిషాల తర్వాత స్ఖలనం వస్తుంది కదా, వీర్యం వస్తుంది కదా, ఫస్ట్ 10 మినిట్స్ సేఫ్ అని అనుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ ఫస్ట్ 10 మినిట్స్లో కూడా అనేక లైంగిక రసాలు వస్తుంటాయి, వాటిలో స్పర్మ్స్ కూడా ఉంటాయి. అవి వాళ్ళు ఊహించకుండానే అవి లోపలికి వెళ్ళిపోతుంటాయి, వాటి వల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ ప్రెగ్నెన్సీ వచ్చిందనే విషయం వాళ్ళకి తెలియకుండా మేజర్ పోర్షన్ ఆఫ్ వీర్యాన్ని బయట విడుదల చేశాం కాబట్టి మాకు ప్రెగ్నెన్సీ రాదని అనుకుంటారు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఆ భార్యాభర్తల మధ్యలో మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పురుషుడు ఏమంటాడు, తను వీర్యాన్ని లోపల ప్రవేశింపజేయలేదు కదా, నీకెలా ప్రెగ్నెన్సీ వచ్చింది అనే డౌట్ పడుతుంటాడు. అమ్మాయి ఏమనుకుంటుంది, ఇతను బయటే పోసాడు నాకెలా ప్రెగ్నెన్సీ వచ్చింది ఆమె అనుకుంటుండొచ్చు. ఈ మధ్యలో అనుమానాలు రేకెత్తే అవకాశం కూడా ఉంది. కానీ ఓవరాల్గా చూస్తే సైంటిఫికల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ పువర్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్. ప్రెగ్నెన్సీ వద్దనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి పద్ధతి కానే కాదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అవలంబించరాదు. ఒకవేళ అవలంబిస్తుంటే దీనికి అనుబంధంగా ఇంకొక పద్ధతి తీసుకోమని చెప్తాం.